హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నా మనసే నీదే' ఎపిసోడ్ 37. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అని అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. "ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు తినమంటే" అని దివినే బాక్స్ తీసి రైస్ ఇంకా కర్రీ కలిపి లోహిత్ నోట్లో కుక్కింది. పాపం లోహిత్ నోటి నిండా పెట్టేసరికి కష్టపడి దాన్ని నమిలి మింగి "ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేద్దామనుకుంటున్నావా ఏంటే? ఆ తినిపించడం ఏంటే?" అన్నాడు లోహిత్. "అందుకే మరి మంచిగా ఇచ్చినప్పుడు కాస్త తింటే నీ సొమ్మేమైనా పోతుందా? వద్దు అంటే నాకు కాలదా మరి?" అంది దివి. "అయినా నువ్వు తెచ్చింది నేనెందుకు తినాలే?" "అరె! నీకోసం కష్టపడి నేను వంట చేసి తీసుకొస్తే ఎందుకు తినాలి అంటావు? పైగా రెసిపీ నాకు తెలియకుంటే మా మమ్మీని ఫోన్ చేసి కనుక్కొని మరీ వండాను తెలుసా? ఇష్టంగా నీకోసం. అసలు నిన్నెవడు వండమన్నాడే నా కోసం? నీకోసం ఎవడో ఎందుకు చెప్తాడు? నేనే వండాను. అసలు నా వెంటెందుకు ఇలా పడుతున్నావే నువ్వు?" అన్నాడు లోహిత్. "ప్రేమిస్తున్నాను అని చెప్పా కదరా! మళ్ళీ ఎందుకు, ఎందుకు అని అదే ప్రశ్న అడిగి నన్ను సావగొడుతున్నావు. పదే పదే అడగడానికి నీకు ఏమీ అనిపించడం లేదా? ఒసేయ్! నువ్వు ప్రేమించడానికి నేనే దొరికానంటే నీకు లోకం మీద ఎవ్వడూ లేడా? ఎందరున్నా నువ్వు మాత్రమే నాకు నచ్చావు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. నీ చుట్టే తిరుగుతున్నాను. కానీ నువ్వు నాకు నచ్చలేదని నేను చెప్తున్నాను కదా!" "ఏ ఏం రోగం వచ్చింది నీకు నేను నచ్చకపోవడానికి?" "నాకేం రోగం రాలేదు కానీ నువ్వంటే నాకిష్టం లేదు. ఇక వెళ్ళు ఇక్కడి నుండి." "నువ్విష్టం లేదు అనగానే నేను వెళ్ళిపోతాను అని ఊహించుకోకు. నీ వెంట పడైనా సరే నా ప్రేమను నేను సాధించుకుంటాను" అంది దివి. "వెంటపడి వేధిస్తే దాన్ని ప్రేమ అనరే పిచ్చి మొహందాన" అన్నాడు లోహిత్ చిరాకుగా. "నేనేం వేధించట్లేదురా నిన్ను. ఆరాధిస్తున్నాను నా మనసులో. ఏం పని లేదనుకుంటానే నీకు. అందుకే ఈ పని పెట్టుకున్నావు. సరే నువ్వేమైనా అనుకో గాని లంచ్ టైమ్ అయిపోతోంది. తిను దా" అని లోహిత్ పక్కన ఇంకో చైర్ వేసుకొని అతడు వద్దు అంటున్నా కూడా బలవంతంగా తినిపించేసింది అంతా. దివి తీసుకువచ్చిన బాక్స్ అంతా తినిపించేశాక లోహిత్ బాక్స్ అక్కడ కనిపించింది దివికి. "ఆ బాక్స్ ఎవరు పంపించారు లోహి?" అని అడిగింది. "మా మమ్మీ" అన్నాడు లోహిత్. "ఓహ్! అత్తయ్యనా?" అంది. "ఏంటి?" అన్నాడు లోహిత్. "అరె! మీ అమ్మ నాకు అత్తయ్య అవుతుంది కదరా! ఎందుకంత షాకవుతున్నావు?" "ఏంటే వరుసలు కూడా కలిపేస్తున్నావు?" "అది సరే గాని ఈ బాక్స్ నేను తింటున్నా" అని లోహిత్‌కి తినిపించాక హాట్ బాక్స్ తీసుకొని తను కూడా అక్కడే తినడం మొదలుపెట్టింది దివి. 2 ముద్దలు తిని "ఆహా! ఏం టేస్ట్ ఉందిరా! నిజంగా అత్తయ్య చాలా బాగా వండారు తెలుసా! నేను అడిగానని చెప్పు అత్తయ్యని. ఓకేనా?" అంది. "ఏమని చెప్పాలి?" అన్నాడు లోహిత్. "నీ కోడలు నీ వంటల్ని మెచ్చుకుంది అమ్మా అని చెప్పరా?" చెప్పి చెప్పగానే చెప్పించుకుంటుంది తెలుసా? అన్నాడు లోహిత్. "ఏ ఏం పాపం? దారిన పోయే వాళ్ళందరిని కోడల్ని అంటే కొట్టక ఏం చేస్తారు?" "ఒరేయ్! నేను దారిన పోయేదాన్ని కాదు. నీ కాబోయే పెళ్ళాన్ని. ఇది మాత్రం పక్కా నువ్వు గుర్తుంచుకో. నేను ఒప్పుకోకుండా నువ్వు నా పెళ్ళానివి ఎలా అవుతావే?" అన్నాడు లోహిత్. "ఎలాగోలా అవుతానులే కానీ ఇక నేను వెళ్తున్నా" అని ఆ బాక్సులన్నీ తీసి కడిగేసి ఓ పక్కన పెట్టి వాటర్ తాగి మళ్ళీ తన ప్లేస్‌కి వెళ్ళిపోయింది దేవి. "ఇదేంటి నేను దూరం పెడుతున్నా ఫెవికాల్‌లాగా వచ్చి నాకు అతుక్కుపోతుంది" అనుకున్నాడు లోహిత్. అయినా ఈ అమ్మాయిలకి దూరంగా ఉండాలిరా బాబు! వాళ్ళతో మనం పడలేం కానీ అని తన వర్క్‌లో మునిగిపోయాడు. పాపం లోహిత్ బాబు దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు కానీ అక్కడ దేవి పాప ఐరన్ కన్నా స్ట్రాంగ్‌గా ఉంది లోహిత్ విషయంలో. మరి ఏం జరుగుతుందో చూడాలి. అలా రోజులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఓ రోజు సుమిత్ ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉన్నాడు.
అప్పుడే తన రూమ్ డోర్ నాక్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అన్నారు. యెస్ కమ్ ఇన్ అన్నాడు సుమిత్ తన వర్క్ కంటిన్యూ చేస్తూనే. ఒక అమ్మాయి లైట్ సీ గ్రీన్ కలర్ డ్రెస్ మోకాళ్ళ కింది వరకు ఉంది. స్లీవ్‌లెస్ డ్రెస్ అది. ఓ చేతిలో ఫోన్, ఓ చేతిలో పర్స్ పట్టుకొని వయ్యారంగా హై హీల్స్ వేసుకొని నడుచుకుంటూ సుమిత్ ముందుకు వచ్చి హాయ్ సుమిత్ అంది. సుమిత్ ఎవరా అని తలెత్తి చూశాడు. హాయ్ సుమిత్. ఐ యామ్ సహనా. నేను నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు నాకు తెలుసు అని ఆమె చెయ్యి ముందుకు పెట్టింది షేక్ హ్యాండ్ కోసం. ఓకే అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు సుమిత్. మీకు నాతో ఏం పని అని అడిగాడు డైరెక్ట్‌గా సుమిత్. కూర్చొని మాట్లాడొచ్చా? అంది సహన. యాహ్! సిట్ అని తన ముందు ఉన్న చైర్‌ని చూపించాడు. సహన ఆ చైర్‌లో కూర్చొని మీకు మా డ్యాడీ మినిస్టర్ గురునాథం గారు తెలుసా? అని అడిగింది. యాహ్! తెలుసు లైట్‌గా పరిచయం ఉంది అన్నాడు సుమిత్. ఓహ్! ఓకే. ఇవాళ నా బర్త్‌డే అండి. మా డ్యాడీ గ్రాండ్‌గా పార్టీ ఇస్తున్నారు. మా ఇంట్లో బిజినెస్ పీపుల్స్ అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళాయి. నేను ఇటువైపు వెళ్తున్నాను. మీకు కూడా చెప్పి వెళ్దామని వచ్చాను పార్టీకి రమ్మని అని అంది సహన. ఓహ్! ఓకే. హ్యాపీ బర్త్‌డే సహన అన్నాడు సుమిత్. థాంక్ యూ అంది సహన నవ్వుతూ. బట్ నాకు కుదరకపోవచ్చు సహన అన్నాడు సుమిత్. కానీ ఎందుకు? నా వైఫ్‌కి కాస్త హెల్త్ బాగోలేదు. నా అవసరం తనకి ఉంది. అందుకోసమే. ఓహ్! అవునా? కానీ జస్ట్ 1 అవర్‌నే కదా! ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి. మా డ్యాడీ మిమ్మల్ని మరీ మరీ పిలవమని చెప్పారు అంది సహన. సహన మరీ మరీ అలా అడగడంతో సుమిత్‌కి ఏం చెప్పాలో తెలియక ఓకే. నేను ట్రై చేస్తాను తప్పకుండా రావడానికి అని అన్నాడు. ఓహ్! థాంక్ యూ సుమిత్ గారు. థాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను అని లేచి నిలబడి సుమిత్‌ని హగ్ చేసుకోవడం కోసం అతడి దగ్గరికి వెళ్ళింది. సుమిత్‌కి ఇప్పుడు అదంతా ఇష్టం లేకపోయినా ఏదో ఫార్మాలిటీ కోసం లైట్‌గా తనని హగ్ చేసుకొని, నవ్వు రాకపోయినా ఓ చిన్న నవ్వు నవ్వాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.